లోకంబులు లోకేశులు లోకస్తులు దగిన తుదిన లోకంబగు పెంజీ కవలనే కృతి వెలుగునతని నే సేవింతును. పోతన మహాభాగవతం గజేంద్ర మోక్షణము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. గజేంద్రుడు సరస్సులో మకరి చేత బంధింపబడి బాధలు పొంది భగవానుని శరణు వేడుచున్నాడు. శుభం. పోతన మహాభాగవతం గజేంద్ర మోక్షణము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. గజేంద్రుడు సరస్సులో దిగి మొసలి చేత పట్టుబడి బాధలకు గురి అయిన సందర్భమున భగవానుని రక్షణ కోసం శరణు కోరుతున్నారు. లోకంబులు లోకేశులు లోకస్తులు దైన తుదిన లోకంబగు పెంజీ కవలనే ముండే కృతి వెలుగునతని నే సేవింతున్. పద్యభావము. సకల లోకాలు ఆ లోకాలను అన్నింటినీ పాలించేవారు, ఆ లోకాలలో నివసించి ఉండేవారు అందరూ నశించిన అనంతరమనగా సకల లోకాల లయం ఆ పరమేశ్వరుని చేత జరిగిన తరువాత ఏర్పడే సర్వశూన్యములో పుట్టే ఆ కారు చీకట్లకు అవతల అఖండమైన రూపముతో ప్రకాశించే ఒకే ఒక పరమేశ్వరుని నేను భావించి సేవిస్తాను. శుభం. పోతన మహాభాగవతం గజేంద్ర మోక్షణము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. గజేంద్రుడు సరస్సులో దిగి మకరి చేత బంధింపబడి భగవానుని రక్షణ కోసము చేసిన ప్రార్థన. లోకంబులు లోకేశులు లోకస్తులు తగిన తుదిన లోకంబగు పెంజీ కవల ఏకాకృతి వెలుగు నతని నే సేవింతున్. పోతన మహాభాగవతం గజేంద్ర మోక్షణము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. గజేంద్రుడు సరస్సులో దిగి మకరి చేత బంధింపబడి భగవానుని రక్షణ కోసము చేసిన ప్రార్థన. లోకంబులు లోకేశులు లోకస్తులు తగిన తుదిన లోకంబగు పెంజీ కవల ఏకాకృతి వెలుగు నతని నే సేవింతున్. ఆ